అని వ్యవస్థ అయిపోయి అర్ధనగ్నం కాకుండా పూర్తి నగ్నంగా ఇన్స్టాగ్రామ్ని పార్న్ సైట్ లాగా తయారు చేసి టీనేజ్ పిల్లలు కూడా భ్రష్టు పట్టిపోతున్నారు. ఇంకొకటి ఏదో ఇంకొక ఆయన మోటివేటర్ చెప్పాడు, తల్లి కొడుకు దగ్గర వల్గర్గా బిహేవ్ చేస్తుంది. స్త్రీకి గౌరవం ఎక్కడి నుంచి అంటే సంస్కారం, తల్లి, ఈ రెండు విషయాలు. ఆ రెండు ఈరోజు కోల్పోయే స్థాయికి వచ్చాయి. అందుకే అందరూ ప్రశ్నించే హక్కు మాకుంది. మీరు వేసుకుంటున్న వస్త్రధారణ వల్ల అది వస్త్రం అనరు, అది అర్ధనగ్నం అంటారు. మీరు వేసుకుంటున్న అర్ధనగ్నమైన వస్త్రాల వల్ల తల్లి కొడుకుకు సంబంధాలు లేవు, భార్యాభర్తలకు సంబంధాలు లేవు, టీనేజ్ పిల్లలు మాటలు వినట్లేదు, ఎలా పడితే అలాగ బట్టలు వేసుకుని ఎగురుతున్నారు, దీనివల్ల చెడిపోతున్నారు. దీనివల్ల సోషల్ మీడియాస్లో ఎవరెవరినో కలిసి అఫారిటికల్ థింగ్స్ పెరిగిపోతున్నాయి. మొత్తం ఒక లస్ట్, ఒక కామపూరితమైన లస్ట్ సమాజాన్ని ఈరోజు మనం తయారు చేస్తున్నాం. పవిత్రమైన, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సమాజాన్ని మనం తయారు చేయాలి, కానీ కామపూరితమైన లస్టీ సమాజాన్ని ఈరోజు మీరు తయారు చేస్తున్నారు. దీనివల్ల పిల్లలు చెడిపోవడమే కాకుండా కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవ్వటం కాకుండా భార్యాభర్తలు సక్రమంగా నిండుగా బుద్ధిగా ఉండేవాళ్ళు సంతోషంగా సంసారాలు చేసుకుంటున్నప్పుడు మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అయిపోయి ఈమె చండాలంగా ఆయనకి కనిపించేసి వాళ్ళు వీళ్ళు కొట్టుకోవటం, వాళ్ళు వీళ్ళు చంపుకోవటం, మిమ్మల్ని తగులుకోవటం, మీ దగ్గర మనశ్శాంతి లేకుండా ఇది అయిపోవటం, ఏం ఉపయోగపడే విషయాలు ఉన్నాయని మీరు సమాజానికి ఈరోజు ఇలా తయారు చేస్తున్నారు. ఇందుకు కాదు ఆ స్త్రీని ఇంట్లో కూర్చోపెట్టింది ఇన్ని జనరేషన్స్. మళ్ళీ అలా కూర్చోవాలనుకుంటున్నారా? ఖచ్చితంగా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఈరోజు అనుబంధాలు లేవు, బంధుత్వాలు లేవు. మిమ్మల్ని చూసి చిన్నపిల్లలు అదే ఎగరడం స్టార్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని చూసి ఇంట్లో బుద్ధిగా సంసారం చేసుకునే వాళ్ళు కూడా అలాగే వేసుకొని ఎగురుతున్నారు. దానివల్ల గొడవలు, దానివల్ల రచ్చ, దానివల్ల కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, కేసులు, భర్తలను చంపుకోవడాలు, పిల్లల్ని చంపడాలు, తల్లికి వాల్యూ లేకుండా ఇది చేయటం. ఏమి, దేనికోసం? సో ఇలాంటి సమాజాన్ని ఒక భ్రష్టు పట్టిపోయి అంత నిజంగా మీరు వేసుకోండి. ఈరోజు సమాజానికి చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ప్రశ్నిస్తున్నారు. మీరు వేసుకుంటే సమాజం భ్రష్టు పట్టిపోకుండా ఉండి మంచి ఆరోగ్యకరమైన